హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సఖీ రివ్యూస్. ఈరోజు స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ప్లీజ్. ఇంకా సునంద ఆదిత్యని నిలదీస్తూ ఉంటుంది. సునంద, ఇంక వదిలే అంటాడు శశికాంత్. వదలాల్సిన వాళ్లే వదలట్లేదు. జరిగిందానికి నువ్వు సరైన సమాధానం చెప్పాలి ఆదిత్య. చెప్పడానికేం లేదమ్మా. అయితే ఎందుకు ఆనందని భార్య అని చెప్పావ్? నేను భార్య అని చెప్పలేదమ్మా. భార్య కాదని చెప్పావా? లేదమ్మా, నేనేం చెప్పకుండానే ఆ పెద్దావిడ మమ్మల్ని భార్యాభర్తలు అనుకుంది. ఇద్దర్లో ఎవరు సరి అన్నారు? ఆనంది. కాదని నువ్వెందుకు చెప్పలేదు? ఆ టైంలో నేనున్న పరిస్థితుల్లో ఏం చెప్పాలి? మేమిద్దం భార్యాభర్తలమని ఆనంది చెప్పిన నేను కాదు అంటే ఆమె మమ్మల్ని ఎలా చూస్తుంది? ఆమె గురించి నువ్వెందుకు ఆలోచిస్తున్నావ్? సరే అమ్మా, ఆమె గురించి పక్కన పెట్టు. నాతో ఉన్న మనిషి నన్ను తన భర్తగా చెప్పింది. ఇప్పుడు నేను కాదు అంటే ఆ మనిషి ఎలా ఫీలవుతుంది? ఎదుటి మనిషి ముందు ఇబ్బంది పడుతూ అక్కడే ఉండగలనా? వెళ్ళిపోతే ఆ రాత్రి సమయంలో ఎక్కడికి పోతుంది? నాతో వచ్చిన మనిషి ఎవరైనా సరే నాకు బాధ్యత ఉండదా? కాసేపు మౌనంగా ఉంటే సర్దుకుపోయే సమస్యలను నేను రాత్రింతా మోయాలా? అని ఆదిత్య అంటాడు. అంటే మరోసారి మరో సందర్భంలో ఇలాగే జరిగితే అప్పుడుకూడా నువ్విలాగే ఆనందికి సపోర్ట్ చేస్తావా? నేను సపోర్ట్ చేసింది ఆనందికి కాదు, ఒక ఆడపిల్లకి. అన్ఫార్చునేట్లీ తను నా భార్య అయింది అంటే మేమిప్పుడు కలిసి లేకపోవచ్చు, కాని చట్టప్రకారం మేమిద్దరం భార్యాభర్తలే కదా. తాను నా మనసులో లేకపోవచ్చు. ధర్మంగా చూస్తే తన మెడలో తాలి ఉన్నంతవరకు, న్యాయప్రకారం మేమిద్దరం విడిపోయేంతవరకు ఆనందీ నేను భార్యాభర్తలే కదా. అందుకే నువ్విలా అర్థం చేసుకున్నావు కాని నా మనసులో వేరే ఏ అభిప్రాయం లేదమ్మా. ఆనంది వెళ్ళిపోయింది, ఈ ఇంట్లోంచి కాదమ్మా, నా మనసులోనుంచి కూడా అని ఆదిత్య చెప్పగానే సునంద, జీవన చాలా సంతోషపడిపోతారు. శశికాంత్, చైతన్య చాలా షాకింగ్గా చూస్తారు. చేసిన గాయాన్ని తను నయం చేసే ప్రయత్నం చెయ్యొచ్చు. అలాంటి ప్రయత్నం తను చేస్తున్న కొద్దీ ఈ గాయం ఇంకా పెరుగుతూనే ఉంటుంది. నేను నీ కొడుకునమ్మా. ఆనంది తప్ప చేసింది కాబట్టి తనని వదిలేసుకున్నాను. తప్పు చెయ్యకపోయుంటే ఎవ్వరు చెప్పినా నేను దూరం పెట్టేవాణ్ణి కాదు అని ఆదిత్య చెప్తాడు. సునంద చాలా సంతోషంగా ఫీలవుతుంది. అంటే ఆనంది తప్పు చేయలేదు అని తలిస్తే మళ్ళీ కలిసిపోతారా ఏంటి అని జీవన మనసులో అనుకుంటుంది. తను చాలా పెద్ద తప్పు చేసింది, నేను తన్ని ఎప్పటికీ క్షమించలేను అని చెప్పి అక్కడ్నుంచి ఆదిత్య వెళ్ళిపోతాడు. అందరూ కలిసి ఒక జంటని కలపాలి అంటారు, కాని ఇక్కడ ఒక జంటని అందరూ కలిసి విడగొడుతున్నారు. చైతన్య: ఎస్ మామ్. అన్నయ్య వదినా కలవాలనుకున్నా నువ్వు కలవనివ్వవు. చైతు: ఎస్ మామ్. నువ్వు పగలగొట్టిన ఈ వస్తువులాగే అన్నయ్య జీవితాన్ని కూడా చాలా ముక్కలు చేశావు. వాళ్లను నువ్వు ఎప్పటికీ కలవనివ్వవు అని చైతన్య చెప్పి వెళ్ళిపోతాడు. మీలాంటివాళ్లు ఆనందని ఎంత సపోర్ట్ చేసినా మళ్లీ ఇంట్లో అడుగుపెట్టదు అని సునంద అంటుంది. బావగార్ని కాదత్తయ్యగారు, ముందు ఆనందిని తిట్టాల్సింది అని జీవన అంటే, నా కొడుకునే ఇలా నిలదీశానంటే ఇక ఆనందిని ఏం చేసి ఉంటానో ఒక్కసారి ఆలోచించు అంటుంది. సునంద కోపాన్ని చూస్తుంటే ఆనందిని ఎంతలా తిట్టి ఉంటుందో అర్థమవుతుంది అని శశికాంత్ అనుకుంటాడు. ఇంకా ఆనంది బాధపడుతూ తను ఉంటున్న గుడి దగ్గరకు వస్తుంది. నువ్వు ఎంత ప్రయత్నించినా మా మధ్యలోకి రాగలవుగాని మాలోకి రాలేవు. నా కొడుకుని కన్విన్స్ చేసి మళ్లీ మా ఇంట్లో కోడలిగా అడుగుపెట్టాలి అనుకుంటున్నావేమో, అది ఎప్పటికీ జరగదు అని సునంద అన్నమాట గుర్తు చేసుకుంటూ ఉంటుంది. జ్యోతి గుళ్ళో దేవునికి దండం పెట్టుకుంటూ ఉంటుంది. జ్యోతిని చూసిన ఆనంది జ్యోతమ్మ అంటూ వస్తుంది. జ్యోతి ఆనందిని చూసి తిరిగి వెళ్ళిపోబోతూ ఉంటుంది. జ్యోతమ్మ: తెలిసిన మనిషి దూరం నుంచి కనబడితేనే పలకరించి మాట్లాడతాం, అసువంటిది నేను ఎదురుగా నిలబడి మాట్లాడతా ఉంటే పోతున్నావేంది జ్యోతమ్మా? రోడ్డు నంబర్ 3 దాటుకుని వెళ్ళిపోతున్న ప్రతిసారీ ఆదిత్యకి జరిగిన యాక్సిడెంటే గుర్తొస్తోంది. అది జరిగి సంవత్సరం దాటిపోయింది, కాని మేమింకా ఆ లొకేషన్కి వెళ్లిన ప్రతిసారీ గుర్తొస్తూనే ఉంటుంది. అందుకే కొన్ని రోజులుగా నేనా రోడ్డుకి వెళ్లడం మానేశాను. ఇంక తర్వాత ఎప్పుడూ నాకా జ్ఞాపకాలు గుర్తుకు రాలేదు. ఇది కూడా అంతే కుట్టి. ఒకని తాలూగా గాయాలు మనం మోస్తున్నప్పుడు వాళ్లు ఎదురుపడనంతవరకు మనం వాటిని మరిచిపోవచ్చు. ఎదురుపడితే గతం కళ్లముందుకు వచ్చి నిలబడుతుంది. నేను తప్పు చేశానని నువ్వు ఇప్పటికీ నమ్ముతున్నావా? జ్యోతమ్మ: లాయర్ని కదా, కొన్నిసార్లు మనస్సాక్షి కంటే ఆధారాలకే ఎక్కువ విలువ ఇవ్వాలి. మనస్సాక్షి ఆ మనిషి తప్పు చేయలేదు అని చెప్పొచ్చు, కాని ఆధారాలు మాత్రం తప్పు చేశాయి అని చెప్పితే శిక్ష వేయాల్సిందే. శిక్ష విధించబడిన మనిషి నిర్దోషి అని తెలిస్తే శిక్ష విధించినంత తేలికగా కాదు సరిదిద్దడం. నా విషయంలో కూడా అదే జరుగుతోంది జ్యోతమ్మ. చెయ్యని తప్పుకి నేనిప్పుడు శిక్ష అనుభవిస్తున్నాను. గట్లనే ఎవరి ముంగట చేతులు జోడించి నేను తప్పు చేయలేదు, నన్ను అర్థం చేసుకోండి అని ప్రతిసారీ బతిమాలుకోలేను. జ్యోతమ్మ: నాకు ఆత్మాభిమానముంది, అది నువ్విచ్చిందే.
నా అనుకున్న వాళ్లంతా నన్ను నమ్మట్లేదు. నా ఇల్లు అనుకున్న నా అత్తగారింట్లోంచే నన్ను బయటికి పొమ్మన్నారు. నేను ఓడిపోయిన ఆడదాని లెక్క మిగిలిపోవాలి అనుకోలేదు. గట్టిగా నిలబడాలనుకున్నా. ఏ తోడూ లేని ఆడది కూడా ఈ సమాజంలో ఒంటరిగా ధైర్యంగా నిలబడగలదు అని నిరూపించాలనుకున్నా. గట్లనే నిలబడ్డాను కాని యాడనో ధైర్యం సరిపోడంలేదు. నన్ను ప్రేమించేవాళ్లకంటే నన్ను ద్వేషించేవాళ్ల బలం పెరిగింది. వదులుకున్న బంధాన్ని ఏనాటికైనా చేరుతానన్న ఆశ తీరేలా లేదు. జ్యోతమ్మ, చూడుకుట్టి, నువ్వు తప్పు చేశావా, ఒప్పు చేశావా, దానివల్ల జరిగిన లాభనష్టాలు ఎంత, ఇవన్నీ చర్చించుకోవాల్సిన అవసరం లేదు. జరిగిపోయిన కాలం కంటే జరుగుతున్న కాలం ఎప్పుడూ విలువైనది. ప్రెజెంట్ ఏంటన్నది మాట్లాడుకుంటే ఒక నింద మీవేసుకుని ఆతిల్లు తిరస్కరించబడిన కోడలివి నువ్వు. అట్ ద సేమ్ టైం నీకోసం నువ్వు పోరాడుకుంటూ ఒంటరిగా నిలబడిన ఏ తోడూ లేని ఆడదానివి నువ్వు. నువ్వేంటి అనేది నీకే వదిలేస్తున్నాను. కాని నాకు తెలిసిన కుట్టి మాత్రం గివప్ ఇవ్వదు. ఎంత పెద్ద ప్రాబ్లమైనా సరే తను నిలబడుతుంది. తన జీవితం ఎవరో వేసిన పూలబాట కాదు. తన నడక ఏమీ అందంగా సాగలేదు. కాలం తనని బలంగా విసిరికొట్టి నేలమీద పడేసింది. అయినా సరే తను ఎక్కడా ఓటమి గురించి భయం పెట్టుకోలేదు. నా కుట్టి తప్పు చేయదు అన్న నమ్మకం నాకుంది. అలాగని నేను ఎప్పుడూ నిన్ను సపోర్ట్ చేయను. నా అవసరం కూడా రాకుండా నువ్వు ఒంటరిగా నిలబడి గెలవాలి కుట్టి. జీవితం అనేది ఒక యుద్ధం అయితే గెలిచినవాళ్ల గురించి అందరూ మాట్లాడుకుంటారు, ఓడిపోయినవాళ్ల గురించి కాదు. నా కుట్టి గెలుస్తుంది. తను ఏ తప్పూ చేయలేదు అని నిరూపించుకుంటుంది. అలా నిరూపించుకున్న రోజు నేను తనతో మాట్లాడతాను అని చెప్పి జ్యోతి వెళ్ళిపోతుంది. జ్యోతమ్మా, నాలో ఈ ధైర్యం నింపనేకే శివయ్య నిన్ను నా తనికి పంపిండేమో. కుట్టి ఏ తప్పూ చేయలేదు అన్న నమ్మకాన్ని నిలబెడతా. ఇదే మాట అందరితో అనిపిస్తా అని ఆనంది ధైర్యం తెచ్చుకుంటుంది. ఇంక ఇందుమతి, అలేఖ్య ఒకచోట నిలబడి మాట్లాడుకుంటూ ఉంటారు. పద్మమ్మ లోపల్నించి వచ్చి వీళ్ళిద్దరినీ చూసి కోపంతో, ఈ పిల్లకి పెళ్ళైనా నా అల్లుణ్ణి ఎప్పుడెప్పుడు ఎత్తుకుపోదామని గలీజుగా ఆలోచించే సుపునతి. గీ ఇందుకమ్మ, అందరూ నాశనమైపోయినా నేను మాత్రం మంచిగా ఉండాలని ఆలోచించే రాకాసి. గిళ్ళిద్దరూ ఏమి మాట్లాడుకుంటున్నారో ఏందో అని అనుకుంటుంది. వాళ్ళిద్దరి మాటలు వింటూ అక్కడే నిలబడుతుంది. ఇంక ఇందుమతి, అలైక్య ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. మొత్తానికి కుట్టికి గట్టిగానే తగిలినట్టుందే. అసలేమైంది? ఏమైందని చిన్నగా అడుగుతావేంటి? కుట్టి తన లాయర్ తెలివితేటలన్నీ వాడి ఆదిత్యతో బయటికి వెళ్ళి తను ఎలాగైనా దగ్గరవ్వాలని ట్రై చేసింది కదా. ఆ విషయం సునందాకి తెలిసి అక్కడికి వెళ్ళి అగ్నిమీద గుగ్గిలమైపోయి ఆ కుట్టిని పొట్టు తిట్టిందంట. ఇక మీదట ఆదిత్యాన్ని కన్నెత్తి చూసినా నేను అస్సలు సహించను అని ఫుల్గా వార్నింగ్ ఇచ్చిందంట. ఆదిత్యాని ఇంటికి తీసుకెళ్లి నాన్న చివాట్లు కూడా పెట్టిందంట. అవునా? అవునే, ఇప్పుడే ఈ న్యూస్ జీవన ఫోన్ చేసి చెప్పింది. ఇక ఈ దెబ్బతో కుట్టి ఆదిత్య దరిదాపులకు కూడా అని చెప్పబోతూ పద్మమ్మని చూసి ఆగిపోయి, ఆహా, పద్మమ్మ, అలక్య, నీకు ఆవకాయ పచ్చడి కదా కావాల్సింది, నేను పంపిస్తానులే, నువ్వెళ్ళు అని మాట మారుస్తుంది. ఇంకా అలైక్య అక్కడ్నించి వెళ్ళిపోతుంది. పద్మమ్మకి వినపడేలా ఇందుమతి, ఇక కుట్టికి చెడు రోజులు దగ్గరపడ్డాయి, వాళ్ళిద్దరూ కలుస్తారనుకోవడం కలగానే మిగిలిపోతుందేమో అని వెళ్ళిపోతుంది. ఇంక పద్మమ్మ ఆ మాటలు విని దిగులుగా మంచంమీద కూర్చొని ఉంటుంది. అప్పుడే అక్కడికి సింహాద్రి వస్తాడు. ఏ పద్దాలు, జరా మంచినీళ్ళివ్వవే అని అడుగుతాడు. ఏ పద్దాలు? ఏ పద్దాలు? ఏమైంది? హాయ్, ఏయ్, ఇక కన్నీళ్ళేంది? ఎందుకేడుస్తున్నావ్? కూతురికి గట్ల జరిగితే ఏడుపుకాక సంతోషం వస్తదా? అయ్యా, ఇప్పుడు ఏమైందే? ఎన్ని గొడవలయిన తర్వాత కూతురు అల్లుడు మొదటిసారి కలిసేందుకు బయటికి వెళ్తున్నారు. ఏకాంతంగా ఉంటుంటారు కదా. ఈ ప్రయాణంలో మొగుడు పెళ్లాల్లా మంచిగా కలిసిపోతారు అని మస్తూ ఆశపడ్డాం. గీలోపు సునంద ఆడికిపోయి పెద్ద గొడవచేసి బిడ్డని నాన్నమాటలు అని ఆదిత్యబాబుని తీసుకుపోయిందంటయ్యా. ఇంట్లో అల్లుణ్ణి కూడా తిట్టిందంటయ్యా. గిట్లయితే బిడ్డ అల్లుడు ఎప్పుడయ్యా కలుస్తారు? మన బిడ్డ ఇంకా ఏడుస్తూ కుమిలిపోతూనే ఉండాలా? ఏంది అయ్యా ఈ పరిస్థితి? నా గుండెలో గుబులవుతుందయ్యా. ఏ పద్మ, కంగారుపడకే. మన బిడ్డకి కష్టాలు కన్నీళ్లు కొత్తనా? కన్నోళ్లు దూరమైనా తను కొంచెం కూడా బాధపడలేదు. కట్టుకున్నోడికి కాళ్లు లేకపోయినా ధైర్యంగా నిలబడి తన మొగుణ్ణి తన కాళ్లమీద తాను నిలబడేలాగా చేసింది. ఇక ఎల్లమ్మ తల్లి చల్లని చూపు మన బిడ్డమీద ఉండంగా మన బిడ్డకి ఏం కాదు, ఏమీ కాదు. నువ్వేం గుబులుపడకు, చూస్తుండు. త్వరలోనే బిడ్డ అల్లుడు ఇగో సిమెంటు ఇసుక లెక్క మంచి కలిసిపోతారు. లేదుగా, సునందమ్మ గురించి నీకు ఎరికైనా కదయ్యా. బిడ్డమీద పగ పెంచుకుంది. ఎంత గొడవైనాక బిడ్డని కోడలిగా అనుకుంటుందా? వాళ్ళిద్దర్నీ కలవనిస్తాదా అని బాధపడుతుంది పద్మమ్మ. ఇంకా అక్కడికి వచ్చిన సీను, అత్తా,
నీ భయంలో కూడా అర్థముంది. గా మీడియా వాళ్ళకి అమ్మడినే ఫోన్ చేసి గా ఇంటి పరువు తీసిందని గా సునందమ్మ గట్టిగా నమ్ముతుంది. అందుకే అమ్మడి మీద గంత కోపముంది. కాని గా మీడియా వాళ్ళకి ఫోన్ చేసింది అమ్మడి కాదు వేరే ఎవరో అని మనం నిరూపించగలిగితే ఆ తర్వాత అమ్మడి మీద సునందమ్మకి ఉన్న ద్వేషం తొలగిపోతుంది. అప్పుడు అమ్మడి ఆదిత్యబాబు కలిసిపోతారు. గా మూడు కండ్ల స్వామి తప్పకుండా చేస్తాడు, నువ్వు చూడు అని సీను అంటాడు. ఇంకా అక్కడే వీళ్ల మాటలు వింటున్న అలేఖ్య కంగారు పడుతుంది. ఇంకా ఆదిత్య తన బెడ్రూంలో ఉన్న వార్డ్రోబ్ ఓపెన్ చేస్తాడు. ఆనంది శోభనానికి కట్టుకున్న శారీ కింద పడుతుంది. ఇంకా ఆ శారీని ఆదిత్య చేతిలోకి తీసుకొని ఆనంద్ తనతో గడిపిన మధురమైన జ్ఞాపకాలని గుర్తుచేసుకుంటాడు. శ్రీతన్ చైత్రాలకి గుళ్ళో పెళ్లి చేసింది అని సునంద ఆనందిని ఇంట్లోనుంచి బయటికి గెంటివేయడం కూడా గుర్తుచేసుకుంటాడు. చేతిలోకి తీసుకున్న చీరని పక్కన విసిరికొట్టి అక్కడ్నించి వెళ్ళిపోతాడు. ఎరా చిట్టి, కొందరు మాత్రం లేకపోయినా వాళ్ల వస్తువులు, వాళ్ల జ్ఞాపకాలు నిరంతరం మనకి గుర్తుచేస్తూనే ఉంటాయి. నేను ఎలా తప్పించుకోగలను? ప్రతీసారీ చెయ్యని తప్పుకి శిక్ష అనుభవించేది నేనే. మీ అక్కకు తప్పుచేసి నా జీవితంనుంచి వెళ్ళిపోతున్నా. ఆపలేని పరిస్థితి వచ్చింది. ఎందుకు అలాంటి మనిషితో నేను కలిసి ఉండాలని అనుకున్నాను కాబట్టి. కాని మీ అక్క ఏం చేసింది? మళ్ళీ నా జీవితంలోకి వచ్చింది. లైఫ్ పార్ట్నర్గా కావచ్చు, బిజినెస్ పార్ట్నర్గా కావచ్చు. కాని మనిషైతే మారలేదు కదా. నా చుట్టూనే ఉంటూ మనసుకి తగిలేలా ఏదో ఒక మాట అంటూనే ఉంటే నేనేం చేయగలను? వీళ్లందరికీ దూరంగా ఎక్కడికి పారిపోగలను? రేయ్, నిన్ను చూస్తుంటే నాకు ఈర్ష్యగా ఉందిరా. నీకు బాధ వస్తే ఏడవలేవు. మీ బాధ ఇది అని ఎవరికీ చెప్పుకోవు. మౌనంగా అన్నీ చూస్తూ ఉంటాం. నాకు కూడా నీలాగా మారిపోవాలని ఉందిరా. కాని పొరపాటున మనిషిగా పుట్టాను కదా, బొమ్మగా మారలేను. ఒకవేళ నువ్వుగాని మనిషిగా పుట్టాలని కోరుకుంటున్నావేమో? అలాంటి కోరికలేవైనా ఉంటే ఇప్పుడే చంపేసుకో. ఎందుకంటే నువ్వు మనిషివైతే నీ జీవితంలోకి ఎవరో ఒకరు వస్తారు. నీ నమ్మకాలని నడివీధిలో తగలేస్తారు. అప్పుడు నువ్వు గుక్కపెట్టి ఏడుస్తావ్. అందుకే బొమ్మల్లాంటి బతికే హాయిగా ఉంటుంది. ఇలాగే ఉండు. ఈ నాలుగ్గోడల మధ్య నాకు దొరకని మనశ్శాంతిని ఇంకెక్కడికైనా వెళ్ళి వెతుక్కుంటాను అని బయటికి వెళ్ళిపోతాడు ఆదిత్య. రూంలో ఆదిత్య లేకపోవడంతో సునంద పరిగెత్తుకుంటూ శశికాంత్ దగ్గరికి వచ్చి, ఏమండి, ఆదిత్య కనిపించాడా? నువ్వెందుకంత కంగారు పడుతున్నావ్? ఆదిత్య కనిపించట్లేదండి. వాడు ఎక్కడికి పోతాడు సునందా? ఇల్లు ఆఫీసు తప్పితే ఇక వాడి జీవితంలో ఏం మిగిలింది? చూడండి, ఎవరో పోయారని ఏదో కోల్పోయామనుకుంటే పొరపాటేనండి. మనల్ని మనం ప్రేమించినంతకాలం మనం ఏదీ కోల్పోం. ఎప్పుడైతే మనం మనకంటే ఎదుటివాళ్లని ఎక్కువగా ప్రేమిస్తామో అప్పుడే మనల్ని మనం కోల్పోతాము అని చెప్తుంది సునంద. ఆదిత్య తనకంటే ఎక్కువగా ఆనందిని ప్రేమించాడే అని శశికాంత్ అంటే, అది మీరు కాదు, మాట్లాడుకోవాలి అంటుంది. నీ కొడుకు మనసు నాకు తెలుసుకదా. మీకు భార్య మనసే తెలియదో కొడుకు మనసు గురించి ఎందుకాలోచిస్తారు? కొన్ని తెలుసుకోకూడదో కూడా ఆనందమంటుంది సునందా. మంచిది, తెలుసుకోకుండానే ఉండండి. అందరికీ దూరంగా ఉండండి. నీకంటే కనిపించే దూరం నాకు కనిపించదు. ఎందుకంటే నేను ఎప్పుడూ దూరాన్ని ఫీలవ్వను, ప్రేమిస్తాను అంటాడు శశికాంత్. ఇదే మాట ఆదిత్యకి చెప్పండి. నేను కాళిదాసునైతే వాడు దేవదాసు. నా బాధ మాటల లోతుల్లో ఉంటే వాడి బాధ గుండె లోతుల్లో ఉంటుంది. అది పోగొట్టే ప్రయత్నం మీరు చెయ్యరు, కాని నేను చేస్తాను. కష్టం. ముందు ఆదిత్య ఎక్కడున్నాడో చెప్పండి. ఉంటే గదిలో ఉంటాడు, లేకపోతే గార్డెన్లో ఉంటాడు. ఈ 2 చోట్లా లేకపోతే టెర్రస్ పైన ఉంటాడు. 3 చోట్లా లేడు. పైగా గదిలో వస్తువులు కూడా చెల్లాచెదురుగా ఉన్నాయి. ఏంటవి? ఆనంది చీరలు, వాడుకున్న వస్తువులు. నీ కొడుకు ఎక్కడున్నాడో నాకర్థమైంది. ఎక్కడున్నాడు? మందు అలవాటున్నవాడైతే బార్కి వెళ్లేవాడు. అలాంటి మంచి అలవాట్లు లేవు కాబట్టి లేని మనిషి జ్ఞాపకాల మంటల్లో కాలిపోలేక, గతంలోకి స్థితులను కింద నలిగిపోలేక, అలిసిపోయిన హృదయాన్ని కదిలించి ఏడిపించలేక, గమ్యం తెలియని ప్రయాణంలో అర్థంలేని మనశ్శాంతిని వెతుక్కుంటూ వెళ్ళిపోయుంటాడు. అంత ఖచ్చితంగా మీకెలా తెలుసు? ఒక మగాడి బాధ మరో మగాడికే తెలుసు. కాని ఒక కొడుకు మనసు తల్లికి మాత్రమే తెలుసండి అని సునంద బయటికి వెళ్ళిపోతుంది. వెతకడానికి ఎక్కడికి పోతావు సునందా? వాడు తప్పిపోయింది భార్య జ్ఞాపకాల్లో. మనిషిని తీసుకురాగలవు, కాని మనసుని తీసుకురాగలవా? అది నీ వల్ల కాదు సునందా. గాయపడిన మనసు విరిగిపోయిన చెట్టులాంటిది. మళ్ళీ అది ఎప్పటికీ మునుపట్లా ఉండదు, ఎప్పటికీ ఉండదు. ఆదిత్య, ఎక్కడున్నావురా, ఎక్కడున్నావ్ అని అనుకుంటాడు శశికాంత్. ఇంకా ఆదిత్య బయటికి వచ్చి ఒక ఆవిడ దగ్గర ఐస్ క్రీం తీసుకుంటాడు. ఐస్ క్రీంని సగం తిన్నాక ఆవిడికి డబ్బులివ్వడానికి తన దగ్గర చిల్లర లేకపోవడంతో ఆమెకి చిల్లర లేదని చెప్తాడు. ఎలా ఇస్తావో నాకు తెలీదు బాబూ, నా 50 రూపాయలు నాకివ్వు అని అంటుంది ఐస్ క్రీం ఆవిడ. తీసుకోండి తీసుకోండి మీ డబ్బులు అని ఆనంది అక్కడికి వస్తుంది. ఎవరమ్మా నువ్వు? నీకు ఆయన 50 రూపాయలివ్వాలని అర్థమైంది. ఈ పైసలు తీసుకో. ఐస్ క్రీం తిన్నది నేను. నేను తిన్నవాటికి ఎవరూ డబ్బులివ్వాల్సిన అవసరం లేదు. నా డబ్బులివ్వండి, నేను వెళ్తాను. మిమ్మల్ని సాయం చేయమని నేనడిగానా? అడగకున్నా చేసేదాన్ని సాయమనరు. మోంగాట.
మిగిలిన సగం ఐస్క్రీం తినండి, లేదంటే కరిగిపోయేటట్టుంది అని ఆనంది చెప్తుంది. దాంతో ఆదిత్య ఐస్క్రీం తింటూ ఉంటాడు. అప్పుడే సునంద ఆ వైపుగా వస్తుంది. వీళ్ళిద్దర్నీ అలా చూసి దూరనించి కోపంగా ఉరిమి చూస్తుంది. ఆనంది ఈ మట్టుకు ఆదిత్యని చూసి హ్యాపీగా ఫీలవుతూ ఉంటుంది. ఇంక ఇంటికి వెళ్లిన ఆదిత్యని మళ్లీ క్లాస్ పీకుతుందేమో సునంద. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.